హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చేసి 2024 మహేంద్ర థార్ 5 డోర్ యొక్క లీక్ పిక్స్ గురించి కాస్త మనం డీటెయిల్గా అయితే అబ్జర్వ్ చేద్దాం. మీరు టైటిల్ అండ్ థంబ్నెయిల్ నుంచి చూసే ఉంటారు. సో ఫైనల్లీ ప్రొడక్ట్ ఇలా ఉంటుందని మనకైతే ఒక అంచనాకి అయితే వచ్చాము. సో ఇది మనకు 2 నుంచి 3 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ ఎస్యూవీ మహేంద్ర వాళ్ళ నుంచి సో ఫైనల్ అయితే లాంచ్ అవ్వబోతుంది. లాంచ్ డేట్ కూడా ఎక్కువ దూరంగా లేదు, మనకు ఆగస్ట్ 15th లాంచ్ అయితే అవ్వబోతుంది. ఈ ఆగస్ట్ 15th లాంచ్ అవ్వబోతుంది. సో ఎక్కడైతే మహేంద్ర వాళ్ళు ఈ థార్ 5 డోర్ షూట్ చేస్తున్నారో, ఫోటో షూట్ అంటాం కదా మనము, సింగ్ షూట్స్ అంటారు. సో అక్కడ ఎవరో ఎంప్లాయ్ అయితే ఈ ఫొటోస్ని తీసి మనకు బయటికి లీక్ అనేది చేశారు. సో దాన్ని బట్టే సో ఆఫీషియల్ లీక్స్ అంటారు దీన్ని. సో దాన్ని బట్టి మనం ఇప్పుడు ఎస్టిమేటెడ్గా అయితే అంచనా వేయబోతున్నాం. ఈసారి మనకు ఎక్స్ట్రాడినరీ డిజైన్స్ అండ్ ఫీచర్స్ అయితే రాబోతుంది. సో సబ్స్క్రైబ్ నోట్ అడిగేకంటే ముందు ప్రైస్ చెప్తేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారో నాకు తెలుసు. ఎస్టిమేటెడ్గా చెప్పగలుగుతాను, ఎందుకంటే ఈ సెగ్మెంట్ని బేస్ చేసుకుని ప్రైస్ అనేది మనకు 14 లక్షల నుంచి 22 లక్షల మధ్యలో అయితే ఎక్స్షోరూమ్ అయితే ఉండబోతుంది. డిపెండింగ్ అపాన్ వేరియంట్స్ కూడా చాలానే ఉంటాయి. సో ఆన్ రోడ్ ప్రైస్ కూడా ఎలా ఉండబోతుంది అనేది నేను వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో సబ్స్క్రైబ్ అడగాల వద్దా అనేది ఒక డౌట్లో ఉన్నాను, ఎందుకంటే మరి ఇంత ఎక్స్క్లూజివ్ కంటెంట్ మీకు డే టు డే తీసుకొస్తున్నప్పుడు కూడా మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు, చాలామంది సపోర్ట్ చేయట్లేరు మన ఛానల్ని. సో తెలుగు ఆటోమొబైల్ కంటెంట్లోనే మనది ఎక్స్క్లూజివ్ కంటెంట్గా ఉంటుంది ఎప్పుడు కూడా బైకర్స్ బాయ్స్ తెలుగు. మన ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్స్ అందరు కూడా తెలుసు ఈ విషయం. సో మీలో కూడా చాలామంది విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ అనేది ఉంటుంది, దాన్ని ఆల్లో పెట్టుకుంటే ఇలాంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా డైలీ ఈవినింగ్ 9 o'clock మీ నోటిఫికేషన్స్కి రెగ్యులర్గా వస్తుంటాయి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్స్ టార్గెట్ అయితే ఇవ్వట్లేను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసుకునే మరింత హ్యాపీ ఫీల్ అయ్యి మరిన్ని రివ్యూస్ తీసుకొస్తుంటాను మీకోసం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. వన్స్గా మనం వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మెయిన్ టాపిక్ ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సిందే డిజైన్స్. ఎందుకంటే లీక్స్ పిక్స్లో మనం కాస్త ఫీచర్స్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు అండ్ అలాగే మనం డిజైన్స్ గురించి మెయిన్లీ ఫోకస్ చేద్దాము. నా కమింగ్ టు ఫ్రంట్ ఫ్యాసీ అనేది కంప్లీట్ మనకు 3 డోర్ లానే కనిపిస్తుంటుంది, బట్ లాట్ ఆఫ్ చేంజెస్ డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే మీరు చూడొచ్చు. అందులో మనకు ఫస్ట్ లైటింగ్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఈసారి మనకు రెట్రో స్టైల్ ఆఫ్ రౌండ్ సర్కులర్ హెడ్ ల్యాంప్సే తీసుకున్నారు, కాకపోతే ఫుల్ ఎల్ఈడి ప్రొజెక్టర్తో వచ్చింది. ఈసారి ఎలోజిన్ కాస్ట్ కటింగ్లో కాకుండా ఫుల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ విత్ సి షేప్ ఆఫ్ డిఆర్ఎల్ అనేది చాలా యూనిక్గా అనిపిస్తుంది. ఈ హెడ్లైట్ కాస్త మనకు ఆఫ్టర్ మార్కెట్లో ఉంటుంది, కానీ చాలా యూనిక్గా కంపెనీ ఫిట్టెడ్గా వస్తుంది కాబట్టి దీనికి ఒక సపరేట్ స్టైల్గానే ఉంటుంది. అలాగే మనకు ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు ఈసారి మనకు చూస్తే బంపర్స్ పైన. అండ్ దాంతోపాటు ఫెండర్ పైన ఉన్న ఏదైతే మనకు ఈ డిఆర్ఎల్ ఉండేనంత ముందు అది మనకు ఎల్ఈడి టర్న్ ఇండికేటర్గా అయితే మారబోతుంది. అండ్ కొంచెం మనకు ఆ షేప్ కూడా చేంజ్ అవుతుంది, బాక్సీలోనే బ్లాక్ సరౌండింగ్స్గా అయితే వస్తుంది. నా కమింగ్ టు మెయిన్ అట్రాక్షన్ అంతా ఫ్రంట్ ఫ్యాసీ, అది గ్రిల్. ఈసారి మనకు న్యూ ఫ్రంట్ గ్రిల్తో రాబోతుంది, మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఫ్రంట్ గ్రిల్ వచ్చేసి మనకు కంప్లీట్ యూనిక్గా ఉంది, 6 స్లేట్ గ్రిల్గా ఉంది. అటు ర్యాంగ్లర్కి కానీ ఇటు 3 డోర్కి కానీ కంప్లీట్ ఆపోజిట్గా ఉంది. గ్రిల్ కూడా మనకు చాలా బాగుంది. అలాగే పెయింట్ కూడా క్వాలిటీ అనేది మనకు రెడ్ మెటాలిక్ పెయింట్ చూడొచ్చు. ఇంతకుముందులాగా చీప్ పెయింట్స్ డార్క్ కలర్స్ ఇవ్వకుండా మనకు చాలా క్వాలిటీ అయిన పెయింట్ని యూజ్ చేస్తున్నారని అయితే అర్థమవుతుంది. గ్రిల్ పైన కాస్త మనం డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే ఫ్రంట్లో మనకు ఒక కెమెరా కూడా కనిపిస్తుంది, అంటే దీన్ని బట్టి మనకు 360 కెమెరాస్ కూడా కన్ఫర్మ్ అయ్యాయి అనిపిస్తుంది. అండ్ గ్రిల్ మనకు ఎయిర్ డ్యామ్ ఇంటేక్గా కూడా వర్క్ అవుతుంది, లార్జ్ ఎయిర్ డ్యామ్ ఇంటేక్గా. నా బంపర్స్ చూస్తేనే మనకు సాలిడ్ బంపర్స్ ఉన్నాయి, కాస్త రీడిజైన్గా ఉంది. సెంటర్లో ఏదైతే మనకు సిల్వర్ గ్రే ఫినిష్తో మనకు కవరప్ అనేది చేశారు నంబర్ ప్లేట్ పొజిషనింగ్ దగ్గర. అలాగే బోనెట్ కూడా సేమ్ డిజైన్ తీసుకున్నారు, సేమ్ ఫెండర్స్ ఉన్నాయి, ఎలాంటి చేంజెస్ లేవు, క్లామ్ షీల్డ్ బోనెట్గానే ఉంది. నా ఫ్రంట్ విండ్ షీల్డ్ గ్లాస్ ఏరియా కూడా చూసారు మనకు బాక్సీ టైప్ ఆఫ్ విండ్ గ్లాస్ ఏరియా ఉంది, సేమ్ డిజైన్స్ గానే. ఆటో వైపర్స్ కూడా వస్తాయంటే ఆటో హెడ్ ల్యాంప్స్ కూడా 2 ఫంక్షన్స్ ఉన్నాయి. కాస్త డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే అడాస్ కెమెరా కన్ఫర్మ్ అయింది, అంటే మనకి ఈసారి అడాస్తో రాబోతుంది థార్ 5 డోర్ అనేది. అది కూడా లెవెల్ 2లో వస్తుంది, లెవెల్ 1 కాదు. ఏదైతే మనం XUV 700 కానీ రీసెంట్గా XUV 300 3Xలో చూసామో, సో అలాంటి అడాస్ లెవెల్ 2 లాంటి ఫంక్షన్స్ అనేవి మనకు అడాస్లో కూడా రాబోతుంది. ఇది ఓవరాల్గా ఫ్రంట్ ఫ్యాసీ మనం అబ్జర్వ్ చేస్తే డీటెయిల్గాను. నా కమింగ్ టు సెకండ్ స్పై షాట్ని కనుక కాస్త డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే లాట్ ఆఫ్ చేంజెస్ ఉన్నాయి. ఫస్ట్ మనకు డోర్స్ నుంచి చూస్తే సేమ్ డోర్ డిజైన్స్ ఉన్నాయి, కాకపోతే ఎక్స్టెండెడ్ రేర్ డోర్ ఒకటి వస్తుంది, అది చిన్న సైజులో ఉంది. మనకు లోపలికి వెళ్ళడం రావడం ఇబ్బంది అవుతుంది, రేర్ ప్యాసింజర్కి అర్థమవుతుంది. మేజర్ మనకు డిఫరెన్స్ కనిపించేది ఏంటంటే మనకు ఎక్స్టెండెడ్ సీ పిల్లర్ లాంగ్ వీల్ బేస్ అయ్యింది కాబట్టి. సో ఏదైతే మనకు సీ క్వార్టర్ గ్లాస్ ఏరియా ఇంత ముందు వరకు మనం నిన్నటి వరకు కూడా బాక్సీ డిజైన్స్లో ఉంటుంది అనుకున్నాము, అది కాస్త మనకు ట్విస్ట్ ఇచ్చారు మహేంద్ర వాళ్ళు, ట్రయాంగులర్ షేప్లో తీసుకున్నారు. అంటే ర్యాంగ్లర్కి చాలా యూనిక్గా అయితే ఉంటుంది డిజైన్ అనేది. సో ట్రయాంగులర్ షేప్గా ఉంది. ఈ రెండర్ పిక్స్ అనేది మనం ఆల్రెడీ ఆటో కార్ వాళ్ళ దగ్గర చూసాము, అలాంటి తీసుకున్నారు మనకు. అండ్ నెక్స్ట్ మనకు చూసేను డోర్ హ్యాండిల్స్ అనేవి ప్లాస్టిక్లో అవే డిజైన్స్ 3 డోర్కి ఉన్నట్టుగానే. ఓఆర్వీఎం కూడా ప్లాస్టిక్లో అలాగే ఉంది.
కాస్త డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే ఓవర్ వీమ్ పైన మనకు థార్ అనేది రాశారు బ్రాండింగ్. అంటే ఈసారి మనకు అర్మాడా అనే పేరుతో వస్తుంది అనుకున్న వెహికల్ కాదు, థార్ అనే పేరుతో వస్తుంది 5 డోర్ కూడా. థార్ 3 డోర్ అంటాము, థార్ 5 డోర్ అంటాము ఈసారి కూడా. సో కొత్త పేరు ఏమీ కాదు. ఇంకాస్త డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే మనకు ఒక రౌండ్ బాల్ లాగా కనిపిస్తుంది కదా, అంటే అది 360 కెమెరాలో సైడ్ కెమెరాస్ అవి. అంటే దీన్ని బట్టి 360 కెమెరా కన్ఫర్మ్ అయిపోయినట్టే అనుకోండి ఇంకా మనకి చూస్తేను. అలాగే మనకు హార్డ్ టాప్తో వస్తుంది మనకు చూడొచ్చు. సో హార్డ్ టాప్ అనేది సో రేర్ డోర్ వరకు వచ్చి కొంచెం మనకు పైకి అయితే వెళ్తుంది. సో ఇది కొంచెం యూనిక్ డిజైన్ కనిపిస్తుంది. సాఫ్ట్ టాప్ రావచ్చు రాకపోవచ్చు మేబీ. సో సేఫ్టీ దీన్ని దృష్టిలో పెట్టుకుని సాఫ్ట్ టాప్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఈసారి. అండ్ కమింగ్ టు వీల్ ఆర్చెస్ అనేవి థిక్గా ఉన్నాయి, క్లాడింగ్స్ అన్ని సేమ్గా చూడొచ్చు. ఈసారి మనకు 18 ఇంచెస్ డ్యూయల్ టోన్ మెషిన్ కట్ అలాయ్ వీల్స్ అనేవి తీసుకున్నారు. ఏదైతే మనం టెస్టింగ్లో అంతా కూడా ఓల్డ్ అలాయ్ వీల్స్తో టెస్టింగ్ చేసి కానీ ఫైనల్ అవుట్పుట్లో మాత్రం మెషిన్ కట్గా తీసుకున్నారు. ఇదొక మేజర్ అప్డేట్గా అయితే చూడవచ్చు. ఇది సైడ్ ప్రొఫైల్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే రెస్టాల్ డోర్కు ఉండే క్లాంప్స్ కానీ అవన్నీ బయటికి కనిపిస్తున్నాయి, రగడ్ లుక్ తీసుకొస్తుంటాయి. ఇది సైడ్ ప్రొఫైల్కి సంబంధించి. రేర్ ప్రొఫైల్ కాస్త పెండింగ్లో పడింది, ఒకవేళ వస్తే కనుక నేను ఒక చిన్న షార్ట్ టైప్ అయినా చేసి పెడతాను. సో రేర్ ప్రొఫైల్ వచ్చేసి మనకు సేమ్ డిజైన్స్ ఉండొచ్చు, కాకపోతే టైల్ ల్యాంప్స్ అనేవి కంప్లీట్ ఫుల్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అండ్ రీడిజైన్ టైల్ ల్యాంప్స్ ఉంటాయి. స్లైట్లీ రీడిజైన్ బంపర్స్ ఉంటాయి, రివర్స్ కెమెరాస్, పార్కింగ్ సెన్సర్స్ ఉంటాయి. టైల్ గేటెడ్ మౌంటెడ్ స్పేర్ వీల్ గానే వస్తుంది. అండ్ వైపర్, డిఫాగర్, బాక్సీ గ్లాస్ ఏరియా 2-వే స్ప్లిట్గా ఓపెన్ అవుతుంది. ఇదంతా కూడా కామన్గా ఉంటుంది, అంత అవసరం లేదు రేర్ ప్రొఫైల్ వచ్చేసి. మనం ఇదే సెకండ్ స్పై షాట్ లీక్ ఉన్న పిక్ నుంచి మనం ఇంటీరియర్ని కాస్త డిఫైన్ చేస్తాను. సో ఈసారి మనకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది మహేంద్ర వాళ్ళు. ఎప్పటి నుంచో మనం బ్లాక్ ఇంటీరియర్, గ్రే ఇంటీరియర్ అనుకున్నది కాస్త మనకు వైట్ ఇంటీరియర్స్ అయితే చేశారు. అండ్ రూఫ్ టాప్ కూడా మనకు రూఫ్ లైనింగ్ అనేది వైట్లో తీసుకున్నారు. సో ఆఫ్ రోడింగ్ వెహికల్స్లో, రగడ్ వెహికల్స్లో వైట్ ఇంటీరియర్స్ అనేది ఎంతవరకు ఉంటుందో అనేది చూడాలి. చాలా తొందరగా మురికి అయిపోతుంది. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. వైట్ బెటరా, గ్రే ఆర్ బ్లాక్ ఇంటీరియర్స్ బెటర్ అనిపిస్తుందా? నా కమెంట్ సన్ రూఫ్ అనేది కొంచెం డౌట్ అయితే ఉంది. ఆ ఫ్యూచర్ కొంచెం పెండింగ్లో అయితే పెడదాం మనము. కాకపోతే క్యాబిన్ క్వాలిటీ అయితే చాలా ప్రీమియంగా అవుతుంది ఈసారి మనకు. సో వైట్ అపాలజిటీ సీట్ కవర్స్ లెదర్లో ఇస్తారు. అండ్ స్టీరింగ్ వీల్ కూడా మనకు XV700 స్టీరింగ్ వీల్ అయితే తీసుకున్నారు. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్లో క్రూజ్ కంట్రోల్, ఆడియో మీడియా కంట్రోల్స్ కానివ్వండి. అలాగే మనకు స్పై షాట్స్లో లీక్ అయిన ADAS యొక్క స్టీరింగ్ కంట్రోల్స్ కూడా వస్తాయి మనకు చూసాను. అలాగే న్యూస్ సెంటర్ కన్సోల్ డిజైన్లో మనకు రౌండ్ AC వెంట్స్ కానివ్వండి అండ్ లార్జ్ టచ్ స్క్రీన్ అనేది వస్తుంది. టెక్ కనెక్ట్ ఫీచర్స్ మీద ఫోకస్ చేస్తే మనకి ఈసారి 10.25 ఇంచ్ టచ్ స్క్రీన్ అయితే రాబోతుంది. వైర్లెస్ అండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, ఆడ్రోనాక్స్ కనెక్టెడ్ ఫీచర్స్ కూడా వచ్చేస్తాయి మనకు సేమ్ స్కార్పియన్ లాగానే. ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇది కూడా లీక్ అయింది, కన్ఫర్మ్ అయిపోయింది మనకు ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. ఫీచర్స్ పైన ఫోకస్ చేసినట్టయితేనే మనకు సో ఈసారి మనకు చూస్తే డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్తో వస్తుంది స్కార్పియన్ లాగానే. అండ్ ఆల్సో మనకు వైర్లెస్ ఛార్జర్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇదొక 2 ఫీచర్స్ కన్ఫర్మ్ అయ్యాయి. ఆటో వైపర్స్, ఆటో హెడ్ ల్యాంప్స్, ఆటో డిమ్మింగ్ IRVM ఈ 3 కూడా కన్ఫర్మ్ అయిపోయాయి. సో పెండింగ్లో ఉన్న ఫీచర్స్ ఏంటంటే సన్ రూఫ్ ఒకటి, వెంటిలేటెడ్ సీట్స్ ఒకటి, ambient లైటింగ్, ఇవైతే కొంచెం పెండింగ్ ఉన్నాయి. మనకు ఫైనల్ లాంచ్ అయ్యే వరకు కూడా ఈ ఫీచర్స్ అయితే కన్ఫర్మ్ తెలియదు టాప్ మోడల్ అయినా. అండ్ 360 కెమెరాస్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. మరి సేఫ్టీ గురించి మాట్లాడితే సో సేఫ్టీలో అయితే స్టాండర్డ్ 6 ఎయిర్ బ్యాగ్స్ వేసేసారు ఈసారి మనకి బేస్ మోడల్ నుంచే. అండ్ ఇంక 360 కెమెరాస్ ఉంది, అలాగే పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ADAS లెవెల్ 2 కూడా టాప్ మోడల్ వచ్చేస్తుంది. ABS, EBD, ESC, ఐసోఫిక్, చైల్సీస్ మోడ్స్ ఇలాంటివన్నీ కూడా మనకు స్టాండర్డ్లీ బేస్ మోడల్ నుంచి ఉంటాయి. ప్లాట్ఫామ్ గురించి మాట్లాడితే మనకు నాకు తెలిసి అయితే 3 డోర్ ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తారు. కాస్త ఎక్స్టెండ్ చేసి మనకు సేమ్ ప్లాట్ఫామ్ బాడీ ఆన్ ఫ్రేమ్ చాసిస్ పైన బిల్డ్ అవుతుంది. 4x4 అండ్ 4x2 ఆల్ రేర్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ వస్తుంది. సో ఈసారి మనకు సేమ్ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తే మాత్రం సేఫ్టీ రేటింగ్ కూడా 5 స్టార్ రేటింగ్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి. ఈసారి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి కాబట్టి చాలా మంచి అవుట్పుట్ వస్తుంది. అండ్ డ్రైవ్ క్వాలిటీ మనకు ఏదైతే మనకు డైనమిక్స్ ఉంటాయో ఇంతకుముందు ఆ డైమెన్షన్ సబ్ 4 మీటర్ కాబట్టి బోల్తా పడే అవకాశం కానివ్వండి, కొంచెం ఆ కంట్రోల్ అవ్వకపోవడం అనేది 3 డోర్లో చూసాము. ఈ 5 డోర్ లాంగ్ వీల్ బేస్ కాబట్టి కంఫర్ట్లో బాగుంటుంది. అండ్ స్టెబిలిటీ కూడా చాలా అంటే చాలా బెటర్ అవుతుంది. ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి మనకి. ఫైనల్లీ ఒకసారి మనం ఇంజన్ గురించి కూడా మాట్లాడదాం. ఇంజన్ ఆప్షన్స్ ఈసారి సేమ్ స్కార్పియన్ లాగానే 2 ఇంజన్ ఆప్షన్స్తో లాంచ్ అవుతుంది. ఒకటి 2 లీటర్ పెట్రోల్ ఇంజన్, ఇంకో 2.2 లీటర్ డీజిల్ ఇంజన్. కాకపోతే ట్యూన్ చేస్తారు. సేమ్ స్కార్పియన్లో పవర్ వస్తుంది. స్కార్పియన్లో బేస్ మోడల్స్లో పవర్ అయితే ఈసారి మనకి తార్లో తీసుకోవాలి, ఎందుకంటే ఈ వెహికల్ లాగదు కాబట్టి. సేమ్ టాప్ మోడల్ పవర్స్ డీజిల్లో ఉంటాయి. 2.2 లీటర్ డీజిల్ అయితే బేస్ మోడల్ అయినా టాప్ మోడల్ అయినా 170 bhp పవర్ తీసిస్తుంది. అండ్ 370 Nm ఆఫ్ టార్క్ వరకు వెళ్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ ఆటోమేటిక్. పెట్రోల్ 2 లీటర్ పెట్రోల్ ఇంజన్, సో అది కూడా మనకు 200 bhp పవర్ ఇస్తుంది అండ్ 370 Nm ఆఫ్ టార్క్ వరకు ఇస్తుంది. ఏదైనా కూడా పవర్ఫుల్ ఇంజన్సే ఆఫ్ రోడింగ్కి మస్తు సరిపోతుంది. హైవే రైడ్స్ కూడా బాగుంటుంది. రెండిట్లో కూడా 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ అయితే వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ లాంచ్ అయిన తర్వాత కొద్ది రోజుల్లో మనకు రేర్ వీల్ డ్రైవ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఒకవేళ మీకు సిటీ కండిషన్స్కి, అర్బన్ కండిషన్స్కి ఇంత పెద్ద ఇంజన్ వద్దు, మాకు ప్రైస్ కూడా తక్కువ ఉంది, బడ్జెట్ మాది సిటీలో తిప్పుకోవడానికి అనుకుంటే
1.5 లీటర్ డీజిల్ ఇంజన్ అయితే మనం 3 డోర్లో చూసాము, అది వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంటున్నారు. సో దాంట్లో మనకు పవర్ 120 PHP ఇంతకుముందు చూసినట్టుగా 300 టార్క్ వరకు తీసిస్తుంది. ఓన్లీ మాన్యువల్ ఆటోమేటిక్ అయితే ఉంటుంది. సో అది కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. టోటల్ 3 ఇంజన్స్లో అయితే ఛాన్స్ ఉంది మనకు థార్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా చూస్తేను కాంపిటీషన్ ఆల్టర్నేటివ్గా ఉన్నదల్లా ఒకటి జిమ్నీ 5 డోర్ అండ్ గుర్కవ్. ఈసారి మాత్రం థార్ 5 డోర్ ఈ ఆగస్ట్ 15th వస్తుంది కాబట్టి సో జిమ్నీని అయితే కనుమరుగవ్వడం ఖాయం. ఇప్పటికే యూరోపియన్ కంట్రీస్లో ప్రొడక్షన్ కూడా స్టాప్ చేసేసారు సేల్స్ లేకపోవడంతో. మన ఇండియాలో కూడా స్టాప్ అయిపోతుంది, ఎందుకంటే చాలా తక్కువగా సేల్ అవుతున్నాయి. 300 యూనిట్స్ ఆల్ ఓవర్ ఇండియాలో అంటే చాలా తక్కువగా. అది గుర్కవ్ అంటారా, గుర్కవ్ నేను ఒప్పుకుంటాను, డ్రైవ్ బాగుంది, ఇంజన్ బాగుంటుంది, కాకపోతే ఇంజన్ సౌండ్ ఎక్కువగా వస్తుంది, పాత ఇంజనే. కాకపోతే ఈ ప్రైస్ పాయింట్ థార్ 5 డోర్కి ఇచ్చే ప్రైస్ తోటి మనం ఎందుకు ఇంకా హార్డ్ ప్లాస్టిక్స్, ఓల్డర్ టెక్ ఫీచర్స్, ల్యాగ్ ఇష్యూస్ ఉన్న ఫీచర్స్, ఇంటీరియర్ లో క్వాలిటీ ఇవి ఎందుకు తీసుకుంటారు కష్టపడి చెప్పండి. ఎవరైతే థార్ కోసం వెయిట్ చేయక ఇప్పటివరకు తీసుకున్నారో వాళ్ళే తీసుకుంటారు, కానీ అది కూడా ఫ్లాప్ మోడల్గానే భావించవచ్చు. సో గుర్కవ్ ఎగిరిపోతుంది, జిమ్నీ ఎగిరిపోతుంది, కాబట్టి కాంపిటీషనే లేదు. సో లుక్స్ వైజ్గా కూడా మన బడ్జెట్లో ర్యాంగ్లర్ లాంటి లుక్స్ అనేవి వస్తాయి ఈసారి మనకు. సో ఇదొకటి చూడొచ్చు. వేరియంట్స్ అడగొచ్చు, వేరియంట్స్ అయితే ఎస్టిమేటెడ్గా చెప్తాను, ఇది కన్ఫర్మ్ కాదు. ఇప్పుడున్న లేటెస్ట్ నేమ్స్ చూసుకుంటే మనకు MX అండ్ AX ఉంటాయి. MX అంటే నాన్ ఆడ్రోనాక్స్, AX అంటే ఆడ్రోనాక్స్. MX సిరీస్లో మనకు 1, 2, 3 వేరియంట్స్ రావచ్చు, బేస్ అండ్ మిడ్ వేరియంట్స్లో. వాల్యూ ఫర్ మనీ మనకు MX5 అలా ఉంటుంది. మనకి ఆడ్రోనాక్స్ కనెక్టివ్ ఫీచర్స్ తీసుకుంటే 5 and 7 ఉంటుంది. అందులో కూడా లగ్జరీ మళ్ళీ టాప్ మోడల్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ వేరియంట్స్ ఫీచర్ నేమ్స్తో అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఫైనల్లీ ఇంకా ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడతాను. ఇది నేను ఎస్టిమేటెడ్గా చెప్తున్నాను, ఎక్కడ కూడా నేను చూడలేను, చదవలేను, కాకపోతే నా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తాను. 18 లక్షల నుంచి బేస్ మోడల్ స్టార్ట్ అయ్యి ఆన్ రోడ్ హైదరాబాదు 30 నుంచి 32 లక్షల వరకు అయితే వెళ్తుంది. మీరు ఈ ప్రైస్కి ఫిక్స్ అయ్యి కన్ఫర్మ్ అవ్వండి, థార్ 5 డోర్ లాంచ్ అయిపోతుంది. సో దట్స్ ఇట్ గైస్, 2024 మహీంద్రా థార్ 5 డోర్ యొక్క లీక్డ్ ఫస్ట్ పిక్స్ ఆఫీషియల్ ఒక తెలుగు రివ్యూ ఇది. మరి వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోద్ది. ఇంకా మీరు డిస్కషన్ చేయాలనుకుంటే మాత్రం మన ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ ఉంది, మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ కూడా పెడతాను, మీరు అక్కడ వచ్చేయండి. సో అక్కడ కూడా ఫాలో చేసుకొని మనం డిస్కషన్ చేసుకుందాము. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ విషయం, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే అందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి. లాంచెస్ వస్తుంటాయి పోతుంటాయి, మీరు సేఫ్గా ఉండండి. రైడ్ చేసే అందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి, పిల్ అండ్ రైడ్తో పాటు. అలాగే బెట్టింగ్ యాప్స్ ఆడకండి. సైనింగ్ ఆఫ్. మరి నేను మీ బైకర్స్ బాయ్స్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. మళ్ళీ నెక్స్ట్ మీకు ఇలాంటి రివ్యూస్ కావాలో మీరు కామెంట్ చేయండి. వాక్ రౌండ్, టెస్ట్ రైడ్స్, కంపారిజన్ ఏవేవి కావాలో మీరు కామెంట్ చేసి డెఫినెట్లీ తీసుకొస్తూనే ఉంటాను.